హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఈరోజు 2 మందులు అయితే స్ప్రే చేసుకుంటున్నాం మన పొలానికి. అది ఏం మందులు దేనికి పనిచేస్తాయని అయితే ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే చెప్తాను. వీడియో చూడండి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే వీడియోస్ అయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ అగ్రికల్చర్కి సంబంధించిన దాంట్లో. ఓకే గాయస్, వీడియోలో అయితే వెళ్దాం. గాయస్, మన పొలం అదే మనం నాటేసి అయితే ఈ రోజుకైతే కరెక్ట్గా 3 నెలలు అయితే అయింది, అంటే 90 రోజులు. ఇప్పుడే అయితే వెన్ను అయితే తీస్తుంది మన పొలము. ఇప్పుడు ఈ టైంలో మనకైతే లద్ది పురుగు, ఇంకొకటి ఏంటంటే కుళ్ళు తెగులు అయితే పడుతుంది. అంటే మనం పిండి ఎక్కువ వేసాం కదా, దానికైతే కుళ్ళు తెగులు అయితే పడుతుంది. వాటికైతే మందు అయితే స్ప్రే చేసుకోవాలి. కుళ్ళు తెగులు ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియోలో అయితే మందు ఎలా కొడతారు ఏందనేది అయితే చూడండి. కుళ్ళు తెగులు ఏంటంటే మనకి కైలు ఆరకపోయినా పిండి ఎక్కువ వేసినా కానీ అది ఆ ఉబ్బకైతే మనకి ఎక్కువగా కుళ్ళు తెగులు అయితే పడుతూ ఉంటుంది. అది చూడండి, మన పొలం అయితే ఇప్పుడే ఎన్ను అయితే తీస్తూ ఉంది లైట్గా. ఈ ఎన్ను టైంలోనే పడుతుంది అది. ఈ ఎన్ను తీసే టైంలో అయితేనే పడుతుంది. అది పడినప్పుడు ఏ మందు కొట్టుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూడండి. చూడండి ఎలా కొడుతున్నారు స్ప్రేయర్లు. ముందైతే మొత్తం కిందకైతే వెళ్ళాలి. కిందకి వెళ్తే అంటే కింద మొదుల్లో అయితే పడుతుంది. అది మొదలంతా పాసిపోయినట్టు అయిపోతుంది. పైకి కర్ర అయితే మనకి ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు ఏంటంటే అది చూడండి, మొదలు చూడు పైకి అంటే లైట్గా పడినప్పుడు అయితే కొడుతున్నాం మనం. దానికైతే ప్రస్తుతానికైతే మందు అయితే ఇంకా లేదు, కానీ దానికి ఆల్టర్నేటివ్గా ఏదో ఒకటి కొట్టాలి కాబట్టి కొంచెం పని చేసేదానికైనా కొడుతున్నాము. ఇదిగో చూడండి, కొసలన్నీ ఎండిపోతున్నాయి కదా, అట్లాగే అది పైకి ఎన్ను కాడకైతే ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఇంకా అది మనకి వేస్ట్ కదా, ఎన్ను చనిపోతుంది కదా మొత్తం. మళ్ళీ ఏంటంటే ఇంకోటి లద్ది పురుగు అయితే ఉంటుంది. ఆ లద్ది పురుగు ఈ పైన ఉంది కదా కొసాకు, ఆకునైతే తినేస్తుంది. దానివల్ల మనకి ఎన్నికైతే పాలు అయితే సరిగా ఉండవు. ఈ టైంలో అయితే పడుతుంది. ఆ లద్ది పురుగు కూడా చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. లద్ది పురుగు అయితే తీసున్నాను. ఇదిగో ఇక్కడే మనకైతే మందులైతే మీరు స్ప్రే చేసుకునేటప్పుడు అయితే ఏ మందు కలుస్తుందో కలవదో అనే కాంబినేషన్ అయితే అక్కడ రైతు డిపో వాళ్ళని అయితే అడగాలి. అడిగిన తర్వాతే దాన్ని రెండింటిని కలపాలి. మామూలుగా ఒక ముందే కొట్టాల్సి ఉంటుంది. అప్పుడు కొట్టేటప్పుడు మీరు దాన్నే స్ప్రే చేసుకోవాలి. 2 మందులు కలిపితే అదైతే పని చేయదు. ఇదిగో చూడండి, ఇట్లా అయితే విడివిడిగా అయితే 2 మందులు కలుపుకోవాలి. ఇందాక లద్ది పురుగు చూపిస్తా ఉన్నాను కదా, ఇదిగో చూడండి, ఇదేనో లద్ది పురుగు. ఇది ఆకంతా అయితే తినేస్తుంది. చూడండి ఎలా పాకుతుందో. అంటే అది చిన్నది, ఇప్పుడు ఇంకా పెద్దదైతే అవుతుంది అది. ఈ లోపలే మనం అయితే మందు అయితే కొట్టేస్తున్నాము. మనం కొట్టే మందుల్లో లద్ది పురుగుకి వచ్చి అకౌంట్ దాన్ని అయితే స్ప్రే చేస్తున్నాము. ఇంకొకటి వచ్చి ఓఆర్ఎక్స్, అది వచ్చి కుళ్ళు తెగులుకి. అది మనకి పని లైట్గా అయితే చేస్తుంది. కుళ్ళు తెగులకి అయితే పూర్తిగా అయితే మెడిసిన్ అయితే లేదు, కానీ ఏదో ఒకటి కాంబినేషన్ కొట్టాలి కాబట్టి అయితే మనం దాన్ని అయితే స్ప్రే చేస్తున్నాము. మనకి ఇక్కడ ఎన్ను తీసే టైంలోనే అయితే మనకి ఎక్కువ తెగుళ్ళు అయితే పడతాయి. ఇక్కడ నుంచి అయితే మనం ఎక్కువ మందులు అయితే కొట్టాలి. కొట్టిన మందులన్నీ అయితే మన వీడియోలో అయితే మన ఛానల్లో అయితే వస్తాయి. అన్నీ మీరు చూస్తూ ఉండండి. ఇది పాడి చేయాలంటే చిన్న పని అయితే కాదు. ఎందుకు అని అంటే చాలా మందులు అయితే స్ప్రే చేయాలి. అన్ని మందులు కొట్టిన బియ్యాన్నే మనం తింటున్నాము ప్రజెంటు. చూడండి ఎలా ఉందో, మొత్తం స్ప్రే అయితే చేస్తూ ఉన్నారు పొలంలో. ఈ సంవత్సరం అయితే ఎక్కువ మందులు అయితే కొడతా ఉన్నాము. అది ఎంత ఏంది అనేది కాస్ట్ అయితే ఎక్కువ అయిపోతూ ఉంది, కానీ వడ్లు అయితే రేటు ఉంటాయో ఉండవో తెలియదు. ఇదిగో చూడండి, ఆకు మచ్చకు గోడే కొట్టాము మొన్న, లైట్గా అయితే పనిచేసింది. ఓకే గాయస్, ఇప్పటికైతే వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి.